పెద్దలు డాక్టర్ బండా ప్రకాష్ గారు, సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ గారు, మన అభ్యర్థి నీతికి నిజాయితీ వైట్ పేపర్ లాంటి వ్యక్తి డాక్టర్ సుధీర్ గారు, కూడా చైర్మన్ పెద్దలు యాదవ్ రెడ్డి గారు, సుందర్ రాజు గారు, మహిళా నాయకురాలు రైతు సమన్వయ కమిటీ చైర్మన్ లలితా యాదవ్ గారు, వికలాంగుల చైర్మన్ వాసు గారు, గౌరవ కార్పొరేటర్లు, ఉద్యమ నాయకులందరి పేరు పైన నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ. ఇంతకుముందే కౌన్సిల్ వైస్ చైర్మన్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను, జంట నగరాల ప్రజలందరికీ కూడా మన సుధీర్ కుమార్ నామినేషన్కు స్వచ్ఛందంగా, ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా కలిసి వచ్చి మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఇచ్చి అత్యధిక ఓట్లు రావడానికి యువత ముందుకు రావాలని, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం యువతతో ఏ విధంగా ఉద్రిక్తం చేసిందో వరంగల్ నగరం, ఆ స్ఫూర్తితోటి సుధీర్ కుమార్ విజయానికి తోడుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా పార్టీ నుంచే పోయిన వాళ్ళు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ, నేను వాటి జోలికి పోదాల్సుకు ఇప్పుడే పెద్దలు చెప్పిద్దారా మాట్లాడు ధర్మం కాదు నాకు. ఏది ఏమైనా కానీ ప్రజలు ముందు ధర్మానికి ఓట్లేస్తారు, అధర్మాన్ని కానీ ఓడిస్తారనే ఒక విశ్వాసం, నమ్మకమైన వ్యక్తుల్లో నేను కొన్ని. ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచి ఓట్లతోని తెలంగాణలో మంచి మెజార్టీతో రావాలని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి విజయం కొరకు ఎదురు చూస్తున్నారు.